తులసి గుడిలో నిద్రపోతూ ఉండగా సిద్ధు తులసి మెడలో తాళి కట్టేసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత తులసి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత రెడీ అవుదామని రూమ్లోకి వెళ్తుంది. అలా కింద ఏదో వస్తువు పడిపోవడంతో అది తీయడానికి కిందికి వంగడంతో తన మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. ఇక దాంతో తన మెడలో ఉన్న తాళి చూసుకొని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఎవరికి తాళి కనపడకుండా లోపల వేసుకుంటుంది. పెళ్లి ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో తులసిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. తులసిని పెళ్లి కూతురుగా చూసి లక్ష్మీ జాను అందరూ కూడా ఎంతగానో అంతపడిపోతూ ఉంటారు. రెడీ చేశారా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు కీర్తి రెడీ చేశామత్తయ్య అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తులసి లక్ష్మితో అమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే పెళ్ళైన తర్వాత తిరిగ్గా మాట్లాడుకోవచ్చులే అమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది. పంతులు గారు అమ్మాయిని త్వరగా తీసుకురండి అని అంటూ ఉంటే సురేష్ ఎంతో ఆనందంగా పీటల మీద కూర్చొని ఉంటాడు. ఇంకా తర్వాత తులసి కూడా తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడుతూ ఉంటారు. సిద్ధు కట్టిన తాళితోనే పీటల మీద కూర్చొని తులసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఈ పెళ్ళి చేసుకుంటుందా, తాళి కట్టింది ఎవరో తెలుసుకుంటుందా, ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.